అందరికీ నమస్తే అండి. పార్వతీ జయజమ్మ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన మిద్దె తోటలో ఏం హార్వెస్ట్ చేశానో చూడండి. ఏమేమి వచ్చాయో, ఎలా ఉన్నాయో అవి ఒక్కసారి మీరు చూసేయండి. ముందుగా వీడియో చూస్తూ ఉన్న వారికి, సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అండి. మీరు మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. కామెంట్ పెట్టి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. లాంగ్ బీన్స్ చూడండి ఎలా వచ్చాయో. ఇలా చూస్తూ ఉంటే, అలా కోసుకుంటూ ఉంటే భలే సంతోషంగా ఉంటుందండి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. అన్ని బీన్స్ వచ్చాయండి, సరిపోతాయి. చెట్టు పెట్టిన తర్వాత ఇది మొదటిసారి కోసాను. ఇంకా పిందెలు చాలా ఉన్నాయి. ఇది తెల్ల గోంగూర, గుంటూరు తెల్ల గోంగూర అంటున్నారు. తెల్ల గోంగూర, ముళ్ళ గోంగూర, కొంచెం నూగులాగా సన్నటి ముళ్ళులాగా కూడా ఉందండి. కానీ చాలా టేస్ట్ ఉందండి. ఇది ఒక్క చెట్టు ఉంది, వారంలో 4 సార్లు వస్తుందండి. ఇప్పటికి చాలాసార్లు, ఒకసారి పచ్చడి చేశాను, ఒకసారి పప్పులో వేశాను, ఒకసారి ఫ్రై లాగా చేశాను. అలా వస్తూనే ఉందండి, చాలా ఎక్కువ వస్తుంది. ఇంకా కొమ్మలు కట్ చేస్తున్నాను చూడండి. కొయ్యలేక కొమ్మలు కట్ చేస్తున్నాను, చాలా పెద్దగా అయిపోతుందని కొమ్మలు కట్ చేసేసాను. కొమ్మలు కట్ చేసేసి ఆ ఆకంతా కోసేస్తాను. చూసారా, చాలా ఎక్కువే. మిరపకాయలు ఇంట్లో ఉపయోగించుకోగా, వంటల్లో ఉపయోగించుకోగా ఎక్కువయ్యి పండిపోయాయండి. ఈ పండిపోయినవన్నీ కూడా నేను ఒక రెసిపీ చేస్తాను, చాలా బాగుంటుంది. చేసినప్పుడు చూపిస్తాను. ఈ చెట్టు కాయలన్నీ పండిపోయాయి కాబట్టి మొత్తం కాయలన్నీ కోసేసి ప్రూనింగ్ చేసేస్తే మళ్ళీ ఎగురు పెట్టుకుని మళ్ళీ కాయలు కాస్తాయి. ఇప్పుడున్న కాయలన్నీ కోసేస్తున్నాను.
మళ్ళీ ఇగుర్లు వచ్చి మళ్ళీ కాయలు వస్తాయి. ఈ మిరప మొక్కలు చాలానే ఉన్నాయి. ఈ వీడియో గురించి లైక్ చేసి కామెంట్ పెట్టండి ప్లీజ్. నేను ఇంకా ఎలాంటి వీడియోలు చేస్తే మీకు నచ్చుతుందో చెప్పండి. మీకు ఎటువంటి వీడియోలు అయితే నేను చేస్తే బాగుంటుంది అనిపిస్తుందో కూడా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్.